హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు ఇది మునక్కాయల కూర కాదండి, మునక్కాయల పచ్చడి. మునక్కాయలు చాలా ఉన్నాయన్నమాట, అందుకోసమని పచ్చడి ఇలా పెట్టుకున్నాం. ఈ మునక్కాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇది ఏంటంటే పిల్లలకైనా మనకైనా చాలా హెల్త్కి మంచిది. మనకి పిల్లలకు కూడా చాలా మంచిది. అంటే ఒక్కోసారి పిల్లలు కూర తినమంటారు కదా, అటువంటప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు కనీసం ఒక ముద్దైనా తింటారు అనమాట, ఒక ముక్కైనా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కూడా ములక్కాయలు నాకు ఊరు నుంచి వచ్చాయి ఫ్రెండ్స్. ఇవి అమ్మ పంపించింది. చాలా లేతగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూర వండడానికి నాకు మనసు రాలేదు, అందుకోసమని ఇలా పచ్చడి చేసి పెట్టుకుందాం అన్నట్టుగా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. అసలు చాలా బాగున్నాయి. అవన్నీ కూడా కడిగి నేను ములక్కాయలు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ముందుగా మనం కడిగి ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడికి. అవి ములక్కాయలు కట్ చేసుకొని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఆ ములక్కాయలకు సరిపడా ఒక స్పూను మెంతులు, ఇంకో స్పూను ఆవాలన్నమాట. అంటే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇవి ఫ్రై అవుతూ ఉంటే. అలా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమైందంటే మాడిపోతాయి, ఫ్రై అవ్వవు. అందుకోసమని మీడియంలో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం టైం పడతాయి, 7-8 నిమిషాలు 10 నిమిషాల దాకా కూడా టైం పడుతుంది అనమాట ఇవి ఫ్రై అవ్వడానికి. కొంచెం తక్కువ ఉంటే కొంచెం ఇవి తక్కువ తీసుకోండి. నాకైతే ఇవి సరిపోతాయి అనిపించింది ఆ ములక్కాయ ముక్కలకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మనం ఏంటంటే సీజన్లో కొన్నిసార్లు మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏదో సడన్గా ఎప్పుడన్నా కూర చేయలేకపోయినా అటువంటప్పుడైనా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. కేవలం ఇక ఆవకాయ ఒకటే పెట్టుకున్నాం కదా, ఊరగాయ ఒకటే అని కాకుండా ఇలాంటి చిన్న చిన్నవి పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఇది చేసేటప్పుడు నిన్న నైట్ 11 అయింది ఫ్రెండ్స్, 11:30కి చేసా ఇది. అంటే కాయలు అప్పటికి కొంచెం తడారిపోయి అంతా అయిన తర్వాత చేసా. ఇవ్వండి, అవి వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఇవి ములక్కాయలు ముక్కలు వేసుకుంటున్నా. ఇవన్నీ కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ అయితే, లో ఫ్లేమ్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే ముక్కలు ఆయిల్ పీలుస్తే పచ్చడి అంతా కూడా నూనె వాసన వస్తూ ఉంటుంది. అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టకుండా ఫస్ట్ ఒక 2 మినిట్స్ అలా హైలో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ముక్కలు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అసలు ఇది ములక్కాయ పచ్చడి చాలా సింపుల్ అనమాట. ఇవి ఎక్కువ కాయలు ఉన్నప్పుడు మీకు కనుక ఎక్కువ కాయలు ఎలా దొరికితే చక్కగా చేసి పెట్టుకోండి. మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నిల్వ ఉండే అంత ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే తొందరగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఇలా పులుసు చేసినా లేదంటే ఇగురులాగా చేసినా కూడా కొంతమంది పిల్లలు తినడానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి చక్కగా తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి ఫ్రై అవుతున్నాయి. నాకైతే ఇదంతా చేసేసరికి 12 అయింది ఫ్రెండ్స్ నైట్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి అవి వాడిపోతాయి అన్నట్టుగా నేను నైటే చేసి పెట్టేసా. ఇదిగోండి, దానిలోకి కొంచెం చింతపండు తీసుకున్నా. మనకి ఇవి మనం చూసుకుంటా ఉంటే మనకు అర్థమైంది ఫ్రెండ్స్ ఎంత వేయాలి అనేది. నాకైతే ఆ చింతపండు సరిపోద్ది. ఇదిగోండి, అంతా అయిపోయిన తర్వాత నేను వాటిని మిక్సీ చేసి పెట్టా ఫ్రెండ్స్. ఆవాలు, మెంతులు, చింతపండు మూడింటిని కూడా మిక్సీ చేసి పెట్టా. ఇవి కూడా ములక్కాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్ చేసి ఇదిగోండి, మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు తీసుకున్నా. ఆ ఉప్పు అయితే సరిపోదు, లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటా. ఇది మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, మెంతులు, ఆవాలు, చింతపండు 3 మిక్సీ పట్టా, అది వేసుకున్నా. తర్వాత కారం అండి. కారం అయితే నేను ఒక 4-5 స్పూన్లు ఎక్కువ వేసుకుంటున్నా, ఇంకా 6 వరకు వేసుకుంటా అండి. ఎందుకంటే ముక్కలు గిన్నెలో చూడటానికి అలా ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, కారం వేసా. ఇందులో ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా చాలా సింపుల్ అసలు ఈ పచ్చడి. సాల్ట్, మెంతులు, ఆవాలు, చింతపండు మిక్సీ చేసుకున్న పౌడరు, నెక్స్ట్ కారం, అంతే. ఇంకా నేను ఏమి ఇంగ్రీడియంట్స్ అసలు ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ములక్కాయల వలన కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి. దీనివల్ల థైరాయిడ్ సమస్యలు, తర్వాత హార్ట్కి సంబంధించిన సమస్యలు కానీ
ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి ములక్కాయలో మునగాకుల్లో. చాలా మనకి మునగ చెట్టు ఏంటంటే చెట్టు ఆకు నుంచి వేర్లు వరకు కూడా అంతా మనకి మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇది ములక్కాయ చాలా పనికొచ్చేది. ఇదిగోండి నాకు కారం సరిపోయినట్లేదు అనిపించింది, అందుకని ఇంకో కొంచెం 1 స్పూనున్నర అంతా యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇది మనం ఏంటంటే ఐరన్ దానిలో కంటే ఇలా స్టీల్ దాంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దీనిలోనే ఒక 1 డే కానీ 2 డేస్ కానీ అలా వదిలేయాలన్నమాట. వదిలేసినప్పుడు ఐరన్ ఏమవుతుందంటే చింతపండు ఉంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ ఐరన్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకోసమని ఇటువంటి స్టీల్ వాటిల్లోనే చేసుకోండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కూడా కలిపి పెట్టుకున్న ములక్కాయలు ఈ సీజన్లో ఇంకా బాగా దొరుకుతాయి కాబట్టి మనకి చెట్ల మీద మంచిగా దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి కొంచెం ఎక్కువ అనిపించిందంటే దాన్ని కొంచెం ఉప్పు కారం అవి కలిపి, లేదంటే చింతపండు పడకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకొని, ఇదిగోండి లాస్ట్లో నేను నా టేస్ట్ కోసమని 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసా ఫ్రెండ్స్. అసలు అవసరం లేదు, నేను ఇక అలవాట్లో అలా వేసేసుకున్నా. ఇలా మనకు కొంచెం ఎక్కువ దొరికినప్పుడు ఏంటంటే వాటిని కొంచెం పచ్చడిలాగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా కూర చేసినప్పుడు మనం ఇంకో ఆల్టర్నేటివ్ చేయకుండా ఇది కొంచెం వేసుకొని తింటే సరిపోయిద్ది అనమాట. అందుకోసం ఇలాంటివి చేసి పెట్టుకుంటే మనకు కొంచెం టైం సేవ్, మనీ సేవ్ కూడా. అంటే ఇందులో ఏంటంటే మనం కొంచెం ఆయిల్ పోసుకున్న, నేను దేనిలో అయితే ఫ్రై చేశానో అందులోనే ఉంచాను ఫ్రెండ్స్, ఇంకేమీ చేయలేదు. ఇదిగోండి దీన్ని ఇలా మూత పెట్టి ఉంచి వేడి చల్లగా అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. వేడిగా ఉంటే ఏంటంటే ఆ నీళ్ళు ఇందులోనే పడతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ డేకి పచ్చడి అయితే ఇలా తయారైంది. ఆ ఆయిల్ అంతా పీల్చుకుందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చాలా చూడటానికి చాలా బాగుంది కదా. దీన్ని ఇప్పుడు నేను పిల్లలకి తినిపిస్తా ఫ్రెండ్స్. ఇందులోని మనం పిల్లలకి కొంచెం ఒక నెయ్యి చుక్క వేసి పెట్టండి, చాలా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. అసలు చాలా టేస్ట్ ఉంటుంది. మనం పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినొచ్చు అనమాట హ్యాపీగా. కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి అయితే ఇలా తయారైంది. అయితే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఇప్పుడే తీయను ఫ్రెండ్స్, దీన్ని ఇంకొక 12 అవర్స్ 15 అవర్స్ అలా ఉంచుతా ఈ గిన్నెలోనే. అప్పుడు ఇంకా ముక్కలకు బాగా పడుతుంది ఇదంతా కూడా. ఉంచి దీనిలో నుంచి తీసి ఒక గాసీసాలోకి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.